హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. హనుమాన్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నారు, అదేవిధంగా రేపు జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యి రేపు ఉదయం 9 గంటల వరకు ఉంటుంది అండి. ఇక ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి, శతభిష నక్షత్రం, సోమవారం అండి. హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇక మనము ఒక సంవత్సరంలో హనుమాన్ జయంతిని 3 సార్లు ఆచరిస్తూ ఉంటాము అండి. ఉత్తర భారతదేశంలో అయితే చైత్రమాసంలో, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అయితే వైశాఖ మాసంలో, ఇంకా కొంతమంది దీపావళి అయ్యాక వచ్చే హనుమంతుని యొక్క జయంతిని జరుపుకుంటారు. హనుమత్ జయంతి గురించి విశేషంగా స్కంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, రామాయణంలో కూడా వస్తుంది అండి. ఇక మనము ఆంజనేయ స్వామి గురించి, హనుమత్ జయంతి విశిష్టత గురించి తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం శ్రీ హనుమతయే నమః, ఓం శ్రీ హనుమతయే నమః, ఓం శ్రీ హనుమతయే నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు తప్పకుండా జపించండి. ఇక కొంతమంది చెప్తూ ఉంటారు, అంజనీదేవి గర్భంలో ఆంజనేయ స్వామి చైత్రమాసంలో పడ్డాడని, మరికొంతమంది వైశాఖ మాసంలో అంజనీదేవి గర్భం దాల్చింది అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మార్గశిర మాసంలో, దీపావళి అయ్యాక వచ్చే మార్గశిర మాసంలో హనుమంతునికి చిరంజీవిగా ఉండే వరాన్ని పొందాడు అని చెప్పేసి చెప్తాము. ఇక ఆంజనేయ స్వామి యొక్క తల్లిదండ్రులు కేసరి, అలాగే అంజనాదేవి. సో చాలా ప్రేమగా పెరిగాడు అన్నమాట హనుమంతుడు. ఒకరోజు తనకి ఆకలి వేస్తూ ఉన్నప్పుడు మామిడి పళ్ళను తింటూ ఉండేవాడు. విపరీతమైన ఆకలి, ఎంత తిన్నా కూడా సరిపోయేది కాదు. తన స్నేహితులంది కూడా స్వామియే తినేవారు. అప్పుడు తన తల్లి అంజనాదేవి వచ్చి ఒక ముద్ద పెట్టగానే తన ఆకలి తీరిపోయేది. ఇదే విధంగా భీముడికి కూడా విపరీతమైన ఆకలి. సో కుంతిమాత వచ్చి ఒక ముద్ద అన్నం తినిపించగానే ఆకలి నిండిపోయేది, కడుపు నిండిపోయి తృప్తి చెందేవాడు. అలా ఉంటుండే. ఇక విపరీతమైన ఆకలి వేసినప్పుడు హనుమంతుడు ఆ మామిడి పళ్ళు సరిపోవట్లేదని చెప్పేసి దూరంలో ఆకాశంలో మామిడి రంగులో ఉదయిస్తున్న సూర్యుని చూసి అదే మామిడికాయ అనుకొని కొన్ని వేల యోజనాలను ఎక్కుతూ వెళ్తాడన్నమాట, పయనిస్తూ వెళ్తాడు. వృక్షాలు, కొండలు, గుట్టలు ఎక్కి వాయు మార్గాన ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇది గమనించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో స్వామి హనుమను కొడతారన్నమాట. ఇక అది చూసిన వాయువుకు కోపం వస్తుంది. నా పుత్రుణ్ణి ఇలా మీరు కొడతారా అని చెప్పేసి వాయువును మొత్తం అష్టదిగ్బంధనం చేసేస్తాడు. ఇక ముల్లోకాలంతా కూడా అల్లకల్లోలం అయిపోతాయి. అప్పుడు దేవతలందరూ కూడా వాయువును క్షమించమని ప్రార్థించి మీ పుత్రుణ్ణి మేము బ్రతికిస్తామని చెప్పి సకల దేవతలు కూడా వారి వారి శక్తులను ధారబోసి ఆంజనేయ స్వామిని పునర్జీవాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఒక శాపాన్ని కూడా పెడతారు. ఏమిటి ఆ శాపం అంటే, ఇతనికి కొంచెం శక్తితోనే ఇంత దూరం వచ్చి ఇంత సాహసం చేశాడు, ఇప్పుడు మన శక్తులన్నీ ధారపోసాం, ఇంకా ఏమేం చేయగలడో, కాబట్టి ఇతని శక్తిని ఇతనికి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప ఆ శక్తి, ఆ బలం బయటకు రాదు అని చెప్పేసి చెప్తారు. అంతవరకు హనుమ వాయువుగానే, వానరుడుగానే ఉంటాడు, సామాన్యంగానే అని చెప్పేసి చెప్తారు. ఇక ఆ తర్వాత మనకందరికీ తెలుసు, సీతాదేవి అపహరణం, శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కలవడం, ఆ తర్వాత మనం సముద్రాన్ని దాటడం కోసం, లంకను చేరుకోవడం కోసం జాంబవంతుడు ఆంజనేయ స్వామిలో ఉన్న శక్తిని గుర్తు చేసి లంకకు చేరుకునేలా చేయడం. సో ఇదంతా మనకి తెలుసు. ఆ విధంగా జాంబవంతుడు ఆంజనేయ స్వామిలోని శక్తిని గుర్తు చేస్తాడు. ఇదంతా కూడా చైత్రమాసంలో జరిగింది. అదే మనం హనుమత్ విజయోత్సవం ఉన్న చైత్రమాస పూర్ణిమ రోజు జరిగింది హనుమత్ విజయోత్సవం. ఇక వైశాఖ మాసంలో ఆంజనీదేవి గర్భంలో ఆంజనేయ స్వామి జన్మించారు. ఆ తర్వాత
సీతాదేవిని తీసుకురావడం, శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు సీతాదేవి సంతోషంతో హనుమకు తన మెడలోని ముత్యాల హారాన్ని ప్రేమగా బహూకరిస్తుందన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ ముత్యాల హారంలోని ముత్యాలను ఒక్కొక్కటి తీసి కొరుకుతూ కింద విసిరేస్తూ ఉంటాడు. అది చూసి సీతాదేవి, హనుమ, ఇది ప్రేమగా నాకు శ్రీరామచంద్ర ప్రభు ఇచ్చారు. స్వామి నాకు ఇచ్చిన ముత్యాల హారాన్ని నేను నీకు ప్రేమగా ఇస్తే నువ్వు దానిని ఎందుకు ఇలా కొరికి పడవేస్తున్నావు అంటే, ఈ ముత్యాలలో రాముడు లేడమ్మా అంటాడు. అయితే నీలో ఉన్నాడా రాముడు అని సీతాదేవి అడిగితే, ఉన్నాడమ్మా అని చెప్పేసి తన హృదయాన్ని చీల్చి చూపిస్తాడు. అప్పుడు సీతా సమేతంగా శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్న వారందరికీ దర్శనం హనుమ హృదయంలో కలుగుతారు అన్నమాట. ఇక అది చూసి అందరూ నివ్వెరపోతారు. ఆంజనేయ స్వామి యొక్క భక్తికి మెచ్చుకొని ఇంకా సీతారామచంద్రులు, నువ్వు ఎన్ని యుగాలైనా కూడా ఇలాగే చిరంజీవిగా వర్ధిల్లుతావు అని చెప్పేసి వరాన్ని ఇస్తారు. ఇది మనము ఒక సంవత్సరంలో 3 సార్లు జరుపుకునే హనుమాన్ జయంతి. ఇక హనుమాన్ జయంతి రోజు అందరూ కూడా హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. ఆంజనేయ స్వామిని తమలపాకులతోని అర్చించండి, పూజించండి. ఎంత రామనామం జపం చేస్తే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. ఈ రోజున రామాయణాన్ని పారాయణ చేయడం, రామనామ జపాన్ని చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ స్వామికి మామిడి పళ్ళను కానీ అదేవిధంగా అరటి పళ్ళను కానీ సమర్పించడం చేసినట్లయితే ఆంజనేయ స్వామి ఎంతో సంతోషపడి స్వామి అనుగ్రహాన్ని, ఆశీస్సులను మనకు అందిస్తాడు. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు మంగళవారం అమ్మవారి ముందు బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి దుర్గా కవచాన్ని కానీ దేవీ ఖడ్గమాల కానీ పారాయణ చేస్తే శత్రు పీడలు తొలగిపోతాయి. ఏదైనా చెడు ప్రయోగాలు జరిగితే వాటి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే దీపం కొండెక్కాక బెల్లాన్ని నీటిలో కలిపి ఏదైనా చెట్టుకు పోయండి, లేదా గోమాతకు తినిపించినా పర్వాలేదు. ఈరోజు ధైర్యము, శక్తి, అదేవిధంగా కుటుంబానికి రక్షణ కలగడం కోసం సూర్యాస్తమయ సమయంలో ఆంజనేయ స్వామి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి 11 కానీ 41 తమలపాకులను తీసుకొని వాటిపై సింధూరంతో శ్రీరామ అని రాసి ఒక మాలగా తయారు చేసి స్వామివారికి అలంకరించండి. ఆ తరువాత శ్రీరామ నామాన్ని జపిస్తూ హనుమాన్ చాలీసాను పారాయణ చేసి స్వామివారికి మామిడి పండ్లను కానీ అరటి పళ్ళను కానీ నైవేద్యంగా సమర్పించండి. తమలపాకుల మాల చేయడం కుదరని వారు తమలపాకులతో విడిగా అర్చించినా కూడా ఫలితం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.